హలో ఆల్. 'కల్కి 2898' ఏడీ నుంచి అప్డేట్స్ సరిగా రావడం లేదు అన్న కంప్లైంట్ ముందు నుంచి ఉంది. ఇక వదలాల్సిన అప్డేట్స్ కూడా సరైన టైంకి వదలకుండా అభిమానుల్ని వేధిస్తూనే ఉన్నారు. చెప్పిన టైంకి ఎప్పుడూ కూడా అప్డేట్స్ వదలడం లేదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా 'భైరవ యాంథమ్' పాటను విడుదల చేశారు. ఈ వీడియో సాంగ్ ప్రభాస్ కనిపించిన తీరుకు డార్లింగ్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ప్రభాస్ 'కల్కి 2898' ఏడి నుంచి ఫస్ట్ సింగిల్ 'భైరవ యాంథమ్' వచ్చింది. ఆదివారం రాత్రి 8 గంటలకు రావాల్సిన ఈ పాటను పోస్ట్ పోన్ చేశారు. ఆడియో మాత్రం వదిలే లిరికల్ వీడియోని సోమవారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని తెలిపారు. కానీ మళ్ళీ ఆలస్యం చేశారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అంతేకాకుండా అమితాబ్ కూడా ఈ ఆలస్యం మీద స్పందించాడు. నేనింకా ఎదురు చూస్తూనే ఉన్నాను అని ట్వీట్ చేశాడు. దానికి నాగ్ అశ్విన్ రిప్లై ఇచ్చాడు. చివరకు 2 గంటలకు ఈ 'భైరవ యాంథమ్' వీడియోని వదిలారు. 'భైరవ యాంథమ్' ఇప్పుడు అందరిలోనూ జోష్ నింపేసింది. 'కల్కి' మూవీలో భైరవ పాత్ర ఎలా ఉంటుందో ఆ లిరిక్స్ చూస్తే అర్థమవుతోంది. కాంప్లెక్స్లో వెళ్లడం, యూనిట్లు సంపాదించడమే తన ధ్యేయం, లక్ష్యం. స్వార్థపూరితంగా భైరవ పాత్ర ఉండేలా కనిపిస్తోంది. 'కల్కి' మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ను తెలిపేలా ఈ 'భైరవ యాంథమ్' ఉంది. ఇక వీడియోలో సాంగ్లో పంజాబీ గెటప్లో ప్రభాస్ కనిపించిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే. సంతోష్ నారాయణ్ ఇచ్చిన మ్యూజిక్, రామజోగ్య శాస్త్రి రాసిన లిరిక్స్, దిల్జిత్ పాడిన పాట అదిరిపోయింది. ఇక ఈ ప్రభాస్ స్పెషల్ లుక్, గెటప్ ఈ వీడియోకి హైలైట్గా నిలిచింది. ప్రభాస్ యాంథమ్ హిందీ, తమిళ భాషల్లోనూ అందుబాటులో ఉంది. ఈ ఫస్ట్ సింగిల్తో కాస్త అంచనాలు పెరిగేలాగానే ఉన్నాయి. ఇక సెకండ్ సింగిల్ అయితే కాస్త రొమాంటిక్గానే ఉండేలా కనిపిస్తోంది. దిశా పటాని, ప్రభాస్ మధ్య ఆ సాంగ్ ఉండనుంది. ఇటలీలో అదిరిపోయే లొకేషన్స్లో ఈ పాటను షూట్ చేసిన సంగతి తెలిసిందే.